మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఈయన ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేసి దాదాపుగా చాలా సంవత్సరాలు అయింది. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన సరైన గుర్తింపు లేదు. మరి ఈ రోజైనా సరే ఆయన విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున పెట్టడం, అది కూడా 58 అడుగుల విగ్రహం పెట్టడం, చాలా స్పీడ్గా దాన్ని డెవలప్ చేయడం, మీరేమంటారు? ఆయనకి తగిన గుర్తింపు వచ్చిందంటారా ఈసారైనా? తగిన గుర్తింపు వచ్చిందండి. ఎందుకంటే భావితరాలు మళ్ళీ స్టేట్ ఏడబడినా కానీ మర్చిపోకుండా ఈ మూలాలు అనేది ఆంధ్రప్రదేశ్కి ఎలా ఆవిర్భవించింది అనేది తెలియజేయడానికి మన రాజధాని పరిసర నడిబొడ్డున దీన్ని స్టాచ్యూ నిర్మించడం అనేది చాలా దానికి తగిన గౌరవంగా పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చిరస్మరణీయం అనమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే 58 అడుగుల విగ్రహంతో పాటు మ్యూజియం, బయోగ్రఫీ, ఆయనకి సంబంధించిన పుట్టు పూర్వత్రాలన్నీ కూడా బయటకు తెలియాలనే విధంగా ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా పెట్టాలని చెప్పి 6.5 ఎకరాల స్థలంలో దాదాపుగా 150 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయడం మీద మీరేం చెప్తారు? అది తను కొన్న స్టెబిలిటీ అండి. తను ఎందుకంటే అలా భావితరాలు తెలియాలంటే ఇప్పుడున్న జనరేషన్కి తరతరాలు మారిన మన మూలాలు తెలియాలంటే ఇప్పుడు ఉంటేనే కదా. దానికోసమని అతనికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒక ముందు చూపుతోటి అటు డెవలప్మెంటు ఇటు అన్ని చూసుకుంటా కూడా చిరస్మరణీయమైన పొట్టి శ్రీరాములు గారిని కూడా ఒక విధానంగా గుర్తించాలనే స్టాచ్యూ పెట్టి గ్రంథాలయంగా ఉంటేనే కదా, బుక్ స్టడీ ఉంటేనే కదా ఎవరికైనా అర్థమయ్యేది. మనం ఎంతసేపు చెప్పినా ఒకరికి అర్థం కాదు. స్టడీ అయితేనే ఎప్పుడైనా తరాలకు గుర్తింపు ఉండదు.